ఇది ఇది భయంకరమైన వార్త. ఇది మనని గగురుపాటు కల్పించే వార్త. ఇది ఈ దేశాన్ని అతలాకుతలం చేసే వార్త. డాలర్ల కోసం ఆర్బీఐ బంగారాన్ని అమ్మేసింది. బాబు నరేంద్ర మోడీ గారు, మీకు మా తెలుగు అర్థమవుతుందో కాదో మా తెలివైన అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కన్నా ముందున్నటువంటి ప్రభుత్వం పివి నరసింహరావు గారు వచ్చినప్పుడు, పివి నరసింహ గారి కన్నా ముందున్నప్పుడు అప్పుడు చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ అనుకుంటా, జనతా నేషనల్ ఫ్రంట్ గవర్నమెంటు తప్పని పరిస్థితుల్లో గల్ఫ్ యుద్ధం సమయాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి సమతుల్యం పాటించి తీసుకొచ్చారు. అప్పుడు అది ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిసినా కూడా అంటే మీరు చెప్తున్న భాషలో 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల అనుకోవచ్చు. కానీ మరి మీరు వచ్చి ఏం చేశారు? ఈ దేశం రూపాయి విలువ ఎందుకు పడిపోతుందని ఇట్లా కొట్టి మాట్లాడారు. ఈ దేశం ఎందుకు వెనకబడిందన్నారు, ఈ రూపాయి విలువ ఎందుకు పడిపోతుందన్నారు, మీరు ఎందుకు ధరలు పెరుగుతున్నాయన్నారు, పెట్రోల్ ఎందుకు తగ్గదన్నారు, గ్యాస్ ఎందుకు తగ్గదని ఇట్లా కొట్టారు. మరి ఈరోజు ఏమవుతుంది? మీ దగ్గర బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బుని, బంగారాన్ని అమ్మేసుకున్నారు. గతి లేక మీరు ఇదేం పద్ధతి, మమ్మల్ని బంగారం కొనొద్దని చెప్పావు, నువ్వు తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నావు, జనం వద్ద నుంచో బంగారం నిల్వల్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నావు. దీని వెనక ఏదో కుట్ర దాగుంది. ఈ దేశం ఆర్థిక ద్రవ్యోల్బణానికి నెట్టివేయబడుతూ ఉంది. గత పాలకులు అంటే గతంలో ప్రపంచవ్యాప్తంగా 2 సార్లు ఆర్థిక మాంద్యం వచ్చింది. అయినా ఈ దేశం ఆర్థికంగా ఒడిదొడుకులకు లోనవ్వలేదు, కనీసం షేక్ కూడా కాలేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజల జీవనాడిలో ఉన్నటువంటి జీవన లక్షణం అది ఇక్కడ మనకు ఇండివిజువల్గా కనిపిస్తున్న యూనిటీగా ఉంటుంది, ఆర్థిక స్వలంబన ఉంటుంది. ప్రతి గృహిణి, ప్రతి ఇల్లాలు ఆర్థికంగానో చిన్నో అంతో పొదుపు, ఇంతో అంత దాచుకునేటువంటి స్థిరీకరించినటువంటి నగదు, స్థిరీకరించినటువంటి భూములు, స్థిరీకరించి దాచుకున్నటువంటి బంగారం ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకుంటూ ఉంటుంది. వీటన్నిటికన్నా అంటే ప్రతి యూనిట్ అంటే ప్రతి పేద కుటుంబం ప్రతి యూనిట్ ఇంతో అంత రూపాయి దాచుకుంటుంది, ఇంతో అంత బంగారం కొనుక్కుంటుంది, దాచుకుంటుంది, ఇంతో అంత భూమో ఏదో దాచుకుంటుంది, ఇంతో అంత ఇవన్నీ కలిపి వీటన్నిటికన్నా పరువుని, కీర్తి ప్రతిష్టలని నిలబెట్టుకుంటాడు. ప్రతి వ్యక్తికి క్రెడిబిలిటీ ఉంటుంది. దాన్నే మీరు ఈరోజు క్రెడిట్ స్కోర్ అంటున్నారు, దాన్ని సిబిల్ స్కోర్ అంటున్నారు, పరువు ప్రఖ్యాతలు అంటాం, మేము పరువు ప్రతిష్టలు అంటాం మా ఊరు భాషలో. మీరు దాన్ని సిబిల్ అంటారు, క్రెడిబిలిటీ అంటారు. ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ పరువు మీద ఉద్దర తెచ్చుకోనో, పూట గడుపుకోనో ఆర్థిక మాంద్యంలో ఒడిదొడుకులు పడకుండా కాపాడుకుంది ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ భారత వ్యవస్థ. అట్లాంటి కుటుంబ వ్యవస్థని మీరు డిస్టర్బ్ చేశారు, నాశనం చేస్తున్నారు. ఆర్థిక కుటుంబ కథా చిత్రాన్ని మార్చిపడేస్తున్నారు, ఛిద్రం చేస్తున్నారు. ఆ ప్రమాద గుడ్డికలు కనపడతా ఉన్నాయి. రాబోయే భవిష్యత్తులో ఈ దేశంలో ఆ కరువు కాటకాల్లో ఏ జింబాబ్వేయడం మనం చూస్తుంటాం. కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలలో ఆర్థిక విధ్వంసం ఎట్లా జరిగిన తర్వాత బస్తాల కొద్దీ డబ్బులు తీసుకెళ్ళి కూరగాయల పిడికలు తీసుకురావడం, బక్క చిక్కిన ప్రాణులు మనం ఎన్నోసార్లు చూసాం టీవీల్లో, ఫోటో ఆర్టికల్స్లో. అట్లాంటి ఆఫ్రికా దేశాలు ఏ విధంగా కరువుతో తాండవిల్లాయో, మనిషిని పీక్క తినేటువంటి, చంపుకునేటువంటి విధానం. ఎందుకంటే పైరేట్స్ అంటాం, వాళ్ళంతా కూడా ఎందుకు వచ్చారు? వాళ్ళు దారి దోపిడీగా ఎందుకు మారారు? బతకలేక దొంగలుగా మారిన వైనాలు. ఈ దేశంలో ఆ పరిస్థితులే ఈ నరేంద్ర మోడీ సృష్టిస్తున్నాడేమో అనే ఆందోళనగా ఉంది. దీని మీద మాత్రం అంతర్జాతీయ పత్రికలు రాసినాయి. మన దేశంలో ఉన్న బోడియా అంటాం, మోడియాలు ఎవరు రాస్తలేరు. మరి అది జర్నలిస్టు పత్రికలైనా, జర్నలిజాలైనా వాళ్ళు చేసేది ఇంకే ఇజమైనా చేస్తున్నారా? వాళ్ళ ఆత్మగౌరవం చచ్చిపోయిందా? వాళ్ళు ఎక్కడ కూలి తీసుకొని తమ వృత్తిని, జర్నలిజాన్ని వ్యభిచారానికి పెట్టినటువంటి మీడియా వల్ల నేషనల్ పత్రికలు కానీ, ఏ పత్రికలు కానీ వీటి గురించి రాలేదు. ధైర్యంగా రాసింది మన ఆత్మగౌరవ పత్రిక, ధైర్యంగా రాసింది. ఏ పత్రికలు కానీ, ఏ మీడియా ఛానల్లో కానీ ఇది కనిపిస్తలేదు. దేశాన్ని మరొక్కసారి అతలాకుతం చేసిన అంటే ఢిల్లీ సుల్తానులు, ముస్లిం సుల్తానులు విదేశీ దండయాత్రలప్పుడు కూడా జరిగినటువంటి విధ్వంసం జరగబోయే ప్రమాదం అనిపిస్తూ ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి కీర్తి అనే చెప్పుకోవచ్చు. అంటే అవగాహన లేనివంటి డమ్మీలను మంత్రులుగా పెట్టుకొని
జీబుజుర్లను పెట్టుకొని ఆయనకు మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ ఉన్నది చెప్పింది ఆయనకు అర్థం కాదు. ఆయనకి ఏమైనా స్లోగన్స్, రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, ప్రోమోలే కావాలి, వాటి గురించి దెవలాట, కానీ ప్రజల జీవనం గురించి అయితే ఆయనకు ఉండదు. మన కోట నీళ్ళు మనం వాడుకోవాలి, రైట్. ముఖ్య అనుచరుడు అయితే ఏజెన్సీలు. ఇకపోతే ఇంకొక పత్రిక చూసుకుందాం. నువ్వేం చెప్పొద్దు. మనందరికీ తెలిసిందే, 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు. నిన్నగాక మొన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు చూశాం కదా. నిన్ననే ఆయన పోయి మార్పు భోజనం చేసి వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మార్పు భోజనం కూడా చేసి వచ్చాడు. తాను మన రాష్ట్రంలో మార్పు భోజనం ఎప్పుడు పెడతారో అని ఇతరులు ఎదురు చూస్తూ ఉన్నారు, అతిథులందరూ ఎదురు చూస్తున్నారు, తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తూ ఉంది. మరి మార్పు భోజనం తింటామా తినమో మనకు తెలియదు, ఇంకా లేట్ ఉందో అసలు తింటామో తినమో కూడా తెలియదు. అయితే ఉత్తమ్ భట్టిని రమ్మనండి. అయితే అధిష్టానం ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అసమ్మతి రాగం పెరిగింది. ఆ మంత్రివర్గం ఆశించే వాళ్ళ సంఖ్య ఒకవైపు, ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడే ఒకవైపు, నెగిటివిటీని మార్చాలంటే ఏం చేయాలని ఏఐసిసి అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఒకవైపు మల్లగులాలు పడుతూ ఉన్నాయి. ఈ మోడిట్లో, ఈ త్రిశంక స్వర్గంలో ఎవరు పై చేయాలో వెయిట్ చేయాల్సింది ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి చెప్పేటువంటి సోషల్ మీడియా కథనాలు, వండి వార్చేటువంటి ఆ తప్పుడు రిపోర్ట్లు, తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని తీసుకెళ్ళి ఏదో చేయాలని పైన అధిష్టానానికి చెవులు కుడితే మాట్లాడినప్పుడల్లా ఇట్లా సౌండ్స్ చేస్తున్నారట, ఇట్లా సైగలు చేస్తున్నారట అని చెప్పేసి గాంధీ భవన్లోనే చెప్పుకొస్తున్నారు. ఎదుటోళ్ళు ఏదైనా మాట్లాడంగానే సైగలు చేస్తారు, సైగలు చేయగానే ఇలా దులుపుతారు. అంటే మరి ఇక మన అర్థం చేసుకున్నానికి అర్థం చేసుకోవచ్చు. ఇట్లా అంటాడట, ఇట్లా అంటారట, ఈయన కాదు అనేది రేవంత్ రెడ్డి గారు కాదు, చుట్టూ వెళ్ళే భజన పరులు ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు. ఇలా చూసి ఇలా అంటున్నారు, ఇట్లా బరువుగా మోసుకుపోదాం అంటున్నారు, లేదా ఇట్లా నోట్ల కట్ట చెప్పేదే దాచేదే ఉంది, నోట్ల కట్టల సప్పుడు చేస్తున్నారు ఇట్లా అని తెలుస్తూ ఉంది. అనగానే అది ఎదుటి వాళ్ళు మేము మా సాబ్ చెప్తాం, మీరు పరేషాన్ కాకండి అని చెప్పి అక్కడ కోటరీ కూడా ఉంటుంది. ప్రతి నాయకుని దగ్గర కోటరీ ఉంటుంది. మీకెందుకు మేము చెప్తాను, నేను అర్థమయ్యేలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము అంటాడు, మేము అన్నానుకో వీళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. మేము ఎన్ని చూడలేదు ఇట్లాంటి రాజకీయాలు. సో అందుకనే నువ్వు చెప్పొద్దు, పక్కకుండు, మేము చేసేది ఏదో చేస్తాం, మేము ఎవరు నమ్మని వాళ్ళు రమ్మంటాం. ముందు అవును కానీ ఆ ఉత్తమ్ కుమార్ భట్టి గారు రమ్మండి అని చెప్పండి అని చెప్పి ఆ కోటరీ, వీళ్ళు ఏదైతే కోటరీ ఉన్నారుగా భజన పరులు అక్కడ ఉంటారు. ప్రతి లీడర్ దగ్గర కానీ, ప్రతి ఆఫీసులో కానీ, ప్రతి మంత్రివర్గం కానీ బాస్ కింద ఉండేటువంటి పిఏ వర్గం లేదా కోటరీ వర్గాలు ఇవన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి, ఐడియాలజికల్ మారుస్తూ ఉంటాయి. వాళ్ళతో చెప్పినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. మంత్రి పదవులు ఎవరెవరికి మార్పులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వకూడదో ఇది చెప్తా ఉంది. ఇకపోతే ఢిల్లీలో 2 రోజులుగా సీఎం మంత్రి పదవి దగ్గరకు వచ్చింది. చెప్పాగా మార్పు భోజనం చేసి వచ్చాడని. ఇకపోతే మేమే ఉన్నాం, అధైర్యపడకండి. నేడు కమిషన్ ముందుకు కేసీఆర్ బిఆర్ అంబేద్కర్ భవన్కు రానున్న మాజీ సీఎం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు వివరించనున్న కేసీఆర్. పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఉత్కంఠ.